అభిమానుల కోసం చేసిన సినిమా భైరవ దీపం. ఎవరైనా సినిమా గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భైరవ దీపం మీరు చేసిన మొదటి జానపద చిత్రం, అది మీ నాన్నగారికి చెప్పారా? ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? ఇప్పుడు సాహసానికి నిలయం నందమూరి వారి వంశం. ఏదన్నా ఆయనే ప్రేరణ. మంచి పండు వయసులో ఉన్నప్పుడు 32-35 ఏళ్ళు అనుకుంటా, 35 లోపే ఉన్నప్పుడు ఒక మరి కురువృద్ధుడు భీష్మ, మరి ఆ పాత్ర చేయడం అంటే అదొక ఛాలెంజే. అలాగే ఇప్పుడు జగదగ్వీరుడి కథ, రాజమకుటం అన్నీ మరుపురాని మహిళలు రాళ్ళు. ఆ స్ఫూర్తి నాకు భైరవ దీపం చేయనిచ్చింది. నమస్కారం సార్. ఆ కురుపి క్యారెక్టర్ గురించి ఒకసారి చెప్తారా సార్? ముందు నా దగ్గర చెప్పడానికి భయపడ్డారు. ఇట్లా గురుపు పాత్ర ఉంది, చేస్తాను లేదో అని. ఆ వయసులో అన్ని ఇప్పుడు గ్లామర్ పాత్రలు. నా మొదటి జానపదం సినిమా, ఇదేదన్నా మన కురుపు పాత్ర ఏదన్నా కొంచెం రివర్స్ అయిందా మళ్ళీ జానపదాలకు చేసే అవకాశం లేదు. ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే, విశేషం ఏంటంటే, అప్పుడు నేను మేకప్లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు మా పిల్లలు కూడా వచ్చారు. నేను మేకప్లో ఆల్రెడీ ఉన్నాను. అని రాగానే అన్నాను. అనగానే ఇలా గూని గుచ్చేసి భయపడి ఏడ్చేసి నేనమ్మా నేను మీ నాన్ననంటే అలా కాసేపు చూశాను. అవును అంటారు, రమ్మంటే రారు దగ్గరికి. ఆ పళ్ళు గిళ్ళు బయట వేసుకుని నడవడం అంతా చూసి భయపడిపోయారు పిల్లలు. గొప్ప విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకుల దేవుళ్ళు అందరికీ కూడా, నా అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.